కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదని, విభజన హామీలపై ఊసేలేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై లిస్టును రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందించామన్నారు. తెలంగాణ ప్రయోజనాలు, విభజన హామీలను సాధించుకునేందుకు సీఎంతో పాటు మంత్రులంతా అనేకసార్లు పీఎం మోదీ, కేంద్ర మంత్రులను కలిశామని, ఆయన స్పందించకపోవడం దారుణమన్నారు. కనీసం మూసీ నది ప్రక్షాళన విషయాన్ని కూడా బడ్జెట్లో పేర్కొనకపోవడం సరికాదన్నారు. శాసనసభ్యులు దత్తి మాధవరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ గారు, కిసాన్ సెల్ నాయకుడు సురేందర్ గారు, మిగతా స్థానిక నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, పత్రికలందరూ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆశగా కనీసం ఈ బడ్జెట్లోనైనా కేంద్రం తెలంగాణ పైన వివక్షపూరితంగా కాకుండా పారదర్శకంగా వారు పేర్కొన్నట్టుగా క్రమశిక్షణతో న్యాయబద్ధంగా సమాంతరంగా అన్ని రకాలుగా రాష్ట్రాలను సమానంగా చూస్తూ తెలంగాణ ప్రయోజనాలను కూడా కాపాడతారని ఆకాంక్షించినాం. అందుకు సంబంధించి వితౌట్ ప్రిపరేషన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రిపరేషన్ అంటే గత సంవత్సర కాలంలో కూడా పోయిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామిక వేదిక అయిన శాసనసభలో చర్చ చేసి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షపూరితంగా వ్యవహారం చేస్తుందనేటువంటి మాటను చెబుతూ కేంద్రము సానుకూలంగా స్పందించాలని తీర్మానం చేస్తూ డిమాండ్ చేసినాం. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, సహకార మంత్రులు వారి శాఖలకు సంబంధించి కానీ, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా అనేక మంది మంత్రులను తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడము, నివేదికలు ఇవ్వడము, అవసరమైన మేరకు సమాచారాన్ని, స్థల సేకరణ లాంటి అవసరాలు అయితే అన్నీ కూడా వెంటనే కేంద్రానికి సమర్పించిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు అందరం కూడా కలిసి రాష్ట్ర స్థాయిలో, ముఖ్యమంత్రి గారి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రయోజనాలు ఇవి, తెలంగాణ రాష్ట్రానికి ఇవి కావాలి, ఎంపీలందరూ కూడా తమిళనాడు లాగా రాష్ట్ర వరకే రాజకీయాలు కేంద్రంతో వచ్చినప్పటికీ ఉమ్మడిగా ఆనాడు తమిళనాడు ప్రయోజనాల కోసం వాళ్ళు ఎట్లా కొట్టాడుతున్నారో తెలంగాణ ప్రయోజనాల కోసం మీరంతా తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కోరినాం. కానీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు కానీ, 8 మంది బీజేపీ ఎంపీలు కానీ కేంద్రం మీద ఎటువంటి ప్రభావం చూపెట్టలేకపోయినారు. దాని పర్యవసనం ఇప్పటికీ వరుసగా 12 సార్లు బడ్జెట్ వస్తే ఎప్పుడు కూడా తెలంగాణకు వివక్షపూరితంగానే, అసలు తెలంగాణ అనేటువంటిది ఈరోజు ప్రోగ్రెసివ్ స్టేట్, ప్రోగ్రెసివ్ గ్రోత్ ఉన్నటువంటి స్టేట్. భారత ప్రధానమంత్రి గారు 100 సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో 2047 విధాన్ని పెడుతుంటూ పోతే దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు ప్రగతి సాధిస్తే తప్ప వారు అనుకున్న టార్గెట్ పూర్తి కాదని, ఈ దేశ అభివృద్ధిలో ఒక జాతీయ పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా మేము కూడా